గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము. చర్చ్ క్రాస్ రోడ్స్లో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈరోజు మనం 15వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించినట్లుగా ఆయనకు మనం విన్నవించుకుందాము. దేవుడు మనలను నడిపించాలని. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, ఈ ఉదయకాల ధ్యానంలో చర్చ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో తెస్సలోనికైలకు రాస్తున్న పత్రికలో మీరు మాకు ఏమి బోధించనై ఉన్నారో దానిని మేము గ్రహించినట్లు మాకు సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు? ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా? తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనం నుంచి ఈరోజు చదవబోతున్నాము, ధ్యానం చేయబోతున్నాము. అయితే 14వ వచనంలో, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయ్యుండుడి అని అంటున్నాడు. అక్రమంగా నడుచుకునే వారిని ఐడ్లర్స్ అని అపోస్తలుడు పాల్ అంటూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఐడ్లర్స్ అని అక్కడ రాయబడి ఉంటుంది. ఐడ్లర్స్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం పని కూడా చేయని అవసరం లేదు అని పనులన్నీ మానేసుకొని ఖాళీగా కూర్చున్నటువంటి వారు అనేక మంది అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. వారికి మీరు బుద్ధి చెప్పాలి అని అంటున్నాడు. ఈ బుద్ధి చెప్పే కార్యక్రమం ఒక్క సంఘ నాయకులకు మాత్రమే కాదు, కానీ ప్రతి విశ్వాసీ కూడా ఎవరైనా సరే ఈ విధంగా అక్రమంగా నడుచుకుంటున్న వారు ఉంటే డిజార్డర్లీ పీపుల్ని మనం హెచ్చరించాల్సి ఉంటుంది. కాబట్టి వారికి మనం హెచ్చరికలను ఇవ్వాలి అని చెప్తున్నాడు. రెండవదిగా, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. చాలామందికి ధైర్యం చాలనటువంటి వారు ఫెయింట్ హార్టెడ్ పీపుల్ ఉన్నారు. వీరేంటంటే స్మాల్ సోల్డ్ పీపుల్ అని చెప్పొచ్చు. వీరు అనుకుంటారు, మాకేమి టాలెంట్స్ లేవు, మాకేమి గిఫ్ట్స్ని దేవుడు ఇవ్వలేదు, మేము సంఘానికి ఏమీ చేయలేము అని అన్గిఫ్టెడ్గా ఇంట్రోవర్ట్స్ లాగా మాట్లాడేటువంటి వారు అనేక మంది సంఘంలో ఉంటూ ఉంటారు. వారు ఇతరులు పని చేస్తూ ఉంటే వారికి దేవుడు టాలెంట్ ఇచ్చాడు కాబట్టి చేస్తున్నారు, మనకేమీ లేదు కాబట్టి మనం మెదలకుండా కూర్చున్నాము అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారిని ధైర్యపరిచి దేవుడు మీకు ఏం టాలెంట్స్ ఇచ్చాడో దానిని మీరు గుర్తించినట్లుగా మేము సహాయం చేస్తాము అని మనం వారికి సహాయం చేయాల్సి ఉంటుంది. అలాగే బలహీనులకు ఊతం ఇవ్వాల్సి ఉంటుంది. 14వ అధ్యాయంలో రోమీయులకు రాస్తున్న పత్రికలో 14వ అధ్యాయం 1వ వచనంలో పాల్ అంటూ ఉన్నాడు. 14:1లో విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనడి. కొందరు విశ్వాస విషయంలో బలహీనులుగా ఉంటారు. మేబీ దే డోంట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ వెదర్ దే ఆర్ సేవ్డ్ ఆర్ నాట్. దే ఆర్ అన్ష్యూర్ ఆఫ్ దేర్ సాల్వేషన్. అసలు దేవుడు నన్ను రక్షించాడా లేదా, దేవుడు నన్ను క్షమించాడా లేదా, దేవునితో నాకు సరి అయినటువంటి సహవాసం ఉందా లేదా అని వీరు వారికి సంబంధించినటువంటి వారి జీవితానికి సంబంధించి అనేకమైన సంశయాలు ఉంటూ ఉంటాయి. ఇటువంటి సంశయాలను తీర్చేటప్పుడు ఈ బలహీనులైనటువంటి వారు ఒకవేళ మీతో వాదం పెట్టుకుంటే, బలహీనంగా ఉన్నారు కదా అని చెప్పి వారికి మీరు ఏదైనా సహాయం చేయాలని వారితో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు వాదం పెట్టుకున్నట్టయితే వాదం పెట్టుకున్న వారితో మీరు ఏమాత్రం కూడా మాట్లాడవద్దు. అయితే మీ మాట వినేటువంటి వారికి ఇఫ్ దే నీడ్ హెల్ప్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ హెల్ప్. కాబట్టి
ఇటువంటి అన్ష్యూర్ థింగ్స్, లేదంటే వారికి గిల్టీ ఫీలింగ్ ఆఫ్ ద పాస్ట్, గతంలో వారు చేసిన దానిని గురించి వారు గిల్టీగా ఫీల్ అవుతూ ఉండి దేవుని యొక్క పనులకు దూరంగా ఉంటున్నట్టయితే వారిని మీరు బలపరచాలి అని అంటున్నాడు. సో ధైర్యంగా అక్రమంగా నడుచుకునే వారిని బుద్ధి చెప్పాలి. తర్వాత రెండవదిగా చెప్తున్నది, మీరు ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి, బలహీనులకు ఊతమివ్వాల్సి ఉంటుంది. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలి. కొందరేమో వీక్లింగ్స్ ఉంటారు, కొందరు బలవంతులు ఉంటారు, కొందరు వాదములు పెట్టుకునేవారు ఉంటారు, కొందరు అక్రమంగా నడుచుకునేవారు ఉంటారు. అయితే వీరందరితో కూడా మనం దీర్ఘశాంతం కలిగిన వారంగా జీవించాలి అని అంటున్నాడు. 15వ వచనంలోకి వచ్చేసరికి 3 కేటగిరీస్ వారితో కూడా మనం దీర్ఘశాంతం కలిగిన వారంగా ఉండాలి. అలాగే ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. సో ఎవరితో కూడా మనం గొడవ పెట్టుకోకూడదు, కీడు చేస్తే వారికి ప్రతి కీడు చేయకూడదు. ఇది సాధారణమైన మానవ ప్రవృత్తి. ఎవరైనా కీడు చేస్తే దానిని రిటాలియేట్ చేయాలని అనుకుంటుంటాం. పగ తీర్చుకొనడం అనేది మన వంతు కాదు. దేవుడే మన పక్షంగా ఆయన పగ తీర్చుకుంటాడు కనుక వీ హ్యావ్ టు లీవ్ ఇట్ అంటు ద లార్డ్, బట్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు అవర్ హ్యాండ్స్. సో అందరితో మనము ఎల్లప్పుడూ కూడా దీర్ఘశాంతం కలిగిన వారంగా ఉండాలి, మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. నెక్స్ట్ అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 3 పాయింట్స్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆల్వేస్ యూ హ్యావ్ టు రిజాయిస్ ఆల్వేస్, ప్రే కాన్స్టెంట్లీ అండ్ గివ్ థ్యాంక్స్. ఇప్పుడు సంతోషంగా, లేదంటే మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు డినై అవర్ ఫీలింగ్స్. మనకు మన ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. సాడ్గా ఉన్నప్పుడు, విచారకరమైన సంఘటన జరిగినప్పుడు మనం విచారకరంగానే ఉంటాం. వాటన్నింటినీ కూడా ఇక్కడ డినై చేయమని చెప్పట్లేదు, కానీ మనల్ని దేవుని యందు ఆనందించే వారంగా, ఎల్లప్పుడూ సంతోషించే వారంగా ఉండాలని అంటూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక కీ ఫ్రేజ్ని మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఆనందించుడి అనట్లే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని అంటున్నాడు. దిస్ ఈజ్ ద కీ వర్డ్. మన యొక్క జీవితం అంతా కూడా దేవునితో ముడిపడి ఉంది కాబట్టి, దేవుడు మన యొక్క బాగోగులన్నింటినీ చూసుకుంటాడు కాబట్టి, మన రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటాడు కనుక మన చింత అంతటిని కూడా ఆయన మీద వేయాలి. మనం పరిస్థితుల యొక్క ప్రభావానికి లోనవ్వకుండా బియాండ్ ద సర్కమ్స్టాన్సెస్ ప్రవర్తించగలిగే వారంగా ఉండాలి అని అంటూ ఉన్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలలో మనం చూసినట్టయితే, మీరు పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచుకొనడి అని అంటున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మనకు జీవమయ్యున్న క్రీస్తు, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి దేవుని యందు ఉన్నది అని మనం ఆలోచించాలి. శ్రమలలో ఉన్నప్పుడు, మనలను ఇతరులు నిందిస్తూ ఉన్నప్పుడు, మిస్ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు 2 అవకాశాలు మనకి ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుని వైపు చూడటం. ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే పైనున్న వాటినే వెదకుడి అని కొలస్సియన్స్కి రాస్తూ 3:1 చెప్తున్నాడు కదా. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అంటే ఈ లోకమునకు మరణించినటువంటి వారం. శ్రమలు మనలను ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేవు.
కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి కొనసాగేటువంటి వారంగా అయినా ఉంటాం. లేదు, ఒకవేళ బలహీనులమైపోతే సెల్ఫ్ పిటి, మన మీద మనకే జాలి కలుగుతూ ఉంటుంది. స్వీయ అయినటువంటి జాలి కలిగి మనల్ని మనమే అనుకుంటూ ఉంటాం, ఏంటి నీకు ఈ పరిస్థితి వచ్చింది, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అని మన మనసుతో మనమే చెప్పుకుంటూ ఉంటాము. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి, మనం దేవునిలో ఉంటే we will be rejoicing in him. If we are not rejoicing in him, we will be looking at the circumstances. అలాగా మనం పరిస్థితుల ప్రభావానికి లోనయ్యే వారంగా ఏమాత్రం కూడా ఉండకూడదు అని అంటున్నాడు. ఎందుకంటే శ్రమ ఓర్పు పరీక్ష అంటే ప్రూవెన్ క్యారెక్టర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందు మనం అతిశయించే వారంగా ఉండాలి. శ్రమలు వచ్చాయా, వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకు శ్రమలు వస్తున్నాయి అని అంటే ఇవన్నీ కూడా మనకు నిరీక్షణను కలుగజేస్తున్నాయి. ఏమిటా నిరీక్షణ అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలకు దేవుడు బహుమానాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన వచ్చినప్పుడు మనకు బహుమానాలను తీసుకొని వస్తాడు అనే నిరీక్షణతో మనం జీవిస్తాం. రెండవది, ప్రే కాన్స్టెంట్లీ, ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారంగా. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాన్స్టెంట్ ప్రేయర్, థ్యాంక్ఫుల్నెస్ అనేది ఈ ప్రేయర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు మనకు కార్యములను చేశాడు, మన ఆత్మను ఆయన స్థిరమైనటువంటి రీతిలో ఉంచాడు అన్న నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో మనం దానిని ఒక అలవాటుగా పెట్టుకుంటాం. ఏంటంటే మనం ఆయన్ని నమ్ముతున్నాం, అందుకనే ఆయన కొరకు మనం ప్రార్థించేటువంటి వారంగా ఉంటాం. ప్రే కాన్స్టెంట్లీ. ఇఫ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రేయింగ్ కాన్స్టెంట్లీ, వీ హ్యావ్ టు గో ఇన్ టు ద బుక్ ఆఫ్ నెహెమియా గ్రంథంలో షార్ట్ ప్రేయర్స్. ఇప్పుడంతా కూడా ఎస్ఎంఎస్ఎస్, వాట్సాప్ మెసేజెస్ అన్నీ కూడా షార్ట్ టెక్స్ట్స్ని పంపిస్తూ ఉన్నాం కదా. అలాగా దేవునికి మనం షార్ట్ టెక్స్ట్స్ని పంపిస్తున్న రీతిలో షార్ట్ ప్రేయర్స్ని చేసేటువంటి వారంగా, అంటే వీ డోంట్ హ్యావ్ టు కంటిన్యూస్లీ ప్రే, బట్ వీ హ్యావ్ టు కంటిన్యూల్లీ ప్రే. కంటిన్యూవల్ అంటే రిపీటెడ్గా ప్రార్థన చేస్తూ ఉండాలి. సో ఆ నెహెమియా గ్రంథం అంతా కూడా చూసినట్టయితే చిన్న చిన్న ప్రార్థనలు ఉంటూ ఉంటాయి. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని మోకాళ్ళేసి గంటల తరబడి చేయటం కాదు, మనం చిన్న చిన్న ప్రార్థనలు కూడా చేయొచ్చు అనేది ఆ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తాము, ఎడతెగక ప్రార్థన చేస్తాము. దాని తర్వాత వచ్చేటువంటిది కృతజ్ఞతాస్తుతులు. దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి మనం కృతజ్ఞతను అలవాటు చేసుకోవాలి. మన శరీరానికేమో మోరల్ ప్యూరిటీ కావాలి, మన ఆత్మకేమో కృతజ్ఞత కావాలి. సో కృతజ్ఞత కలిగి మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను స్తుతించినప్పుడు మనం శక్తిమంతులం అవుతాం, ఆత్మీయంగా శక్తి కలిగిన వారంగా ఉంటాము అనేది మనం ఈ ఉదయకాలం అందు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇశ్రాయేలీలు దేవుడు వారిని గొప్ప బానిసత్వం 400 సంవత్సరాల బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చిన వెంటనే వారికి నీళ్లు లేవు అని చెప్పి సనగడం మొదలుపెట్టారు. ఎక్సోడస్ చాప్టర్ 15లో వర్స్ 25లో చదువుకున్నట్టయితే మాకు త్రాగడానికి నీళ్లు లేవు అని దే స్టార్టెడ్ గ్రంబ్లింగ్. సణుగుకోవడం అనేది ఈ థ్యాంక్ఫుల్నెస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. మనం దేవుణ్ణి నమ్మితే మనం సణగం. మనం దేవుని నమ్మితే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉంటాం. ఇఫ్ వీఆర్ గ్రంబ్లింగ్, వీఆర్ నాట్ ట్రస్టింగ్ ఇన్ హిమ్ అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. 16 నుంచి కలిసి ఉన్నాయి వచనాలు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి అని అంటున్నాడు. హౌ టు రియాక్ట్ టువర్డ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. we should not ignore the promptings of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు మనకు చెప్పుచున్న సంగతులను మనం
నిర్లక్ష్య పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆరిపోతారు, లేదంటే హీ విల్ బి క్వెంచ్డ్, ద ఫైర్ విల్ బి క్వెంచ్డ్. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను హెచ్చరించటం ఆపుతాడు. హీ విల్ గివ్ ఎ పాజ్. అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకూడదు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయండి అని కొన్ని మంచి అడ్వైసెస్ని ఇస్తున్నాడు. ప్రతి విధమైన కీడు నాకు దూరంగా ఉండుడి. సమాధానకర్త అయిన ఇక్కడ ఒక వండర్ఫుల్ క్లోజింగ్ వర్స్ని మనం చూస్తున్నాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధపరిచేది దేవుడే. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనల్ని మనం కడుగుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనలను ప్రేరేపించినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన పాపములను ఒప్పుకొని విడిచిపెడతాం. విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు. అప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. మీ ఆత్మయు జీవమును శరీరమును, ఆత్మ స్పిరిట్, జీవము సోల్, శరీరం బాడీ, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు గనక ఆయన మనలను నిందారహితంగా చేస్తాడు. సంపూర్ణంగా ఉండునట్లుగా ఆయన మనలను కాపాడుతారు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలెనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. ఈ మాటలతో తన యొక్క ఫైనల్ ఎక్సార్టేషన్స్ని కంప్లీట్ చేసి కంక్లూడ్ చేస్తూ ఉన్నాడు ఈ పత్రికను. ఈ విధంగా అపోస్తలుడు పౌలు యొక్క ఎక్సార్టేషన్స్ని చివరి అధ్యాయంలో మనం చదువుకుంటున్నాము. సో అక్రమంగా నడుచుకునే వారిని మనం బుద్ధి చెప్పాలి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి, బలహీనులకు ఊతమివ్వాలి, తర్వాత కీడునకు ప్రతి కీడు చేయకూడదు, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని యందు విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందించే వారంగాను, ఎడతెగక ప్రార్థించే వారంగాను, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగాను, పరిశుద్ధాత్మని ఆర్పకుండా పరిశుద్ధాత్మని కార్యమునకు లోబడేటువంటి వారంగాను, స్క్రిప్చురల్ విజ్డమ్ కలిగిన వారంగాను జీవించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మేము గ్రంబుల్ చేస్తున్నాము అంటే మిమ్మల్ని నమ్మట్లేదనే అర్థం ప్రభువా. కనుక మేము సణుగుకునే వారంగా కాక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగాను, ఎడతెగక ప్రార్థించే వారంగాను మా ప్రియులు మేము ఉండునట్లు సహాయమును అనుగ్రహించమని, పరిశుద్ధత విషయంలో ప్రభువా మేము నాయన పరిశుద్ధాత్మని యొక్క ప్రాంప్టింగ్స్కి రెస్పాండ్ అవ్వగలగటానికి మాకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండును గాక.